మొన్న ఎవరు సినీ ఫీల్డ్ లో ఆ పృథ్వీరాజ్ అన్నతను ఎందుకు మీ రాజకీయాలు వేరు, సినిమా ఫీల్డ్ వేరు, మీ పని మీరు చేసుకోండి. అక్కడ మాట్లాడాల్సినటువంటి సందర్భమే కాదు, అసందర్భం మాట్లాడి మళ్ళీ నేను మాట్లాడలేదు అని అంటారు. మరి మీరు మా నాయకుడిని ఊరికూరికైనా మాట్లాడుతుంటే అభిమానులు ఎందుకు ఊరుకుంటారు సార్? ఇప్పుడు ఇంట్లో ఒక పెద్ద ఆయన ఉన్నాడు అనుకోండి, ఆ పెద్ద ఆయన అంటే మిగతా వాళ్ళని ఎందుకు ఊరుకుంటాము? ఇప్పుడు 1,30,00,000 మంది ఉన్నాము ఆయన అభిమానులు. ఇక్కడే కాదు, నాట్ ఓన్లీ తెలంగాణలో కూడా విపరీతమైన అభిమానం ఉంది. అసలు అనుకుంటే చాలా చాలా కోవేట్, లండన్ బోల్డ్ మంది ఆయన అభిమానులు ఉన్నారు. ఆయన తక్కువ చేసి మాట్లాడితే ఎందుకు సార్ ఊరుకుంటాం? అంటే కామ్గా ఉన్న వాళ్ళని పోక్ చేసేది మీరే, చెప్పు చూపించేది మీరే, నాకు కొడకల్లారా అనేది మీరే. తిరిగి మళ్ళీ మీకు అక్కడి నుంచి కౌంటర్ వస్తే మాత్రం మీరు మాట్లాడారని ఏలెత్తి చూపిస్తే ఎంత ఘోరం సార్ అది, ఎంత అన్యాయం. ఆడవాళ్ళం మేమెంత సఫర్ అవుతున్నాం సార్. పోనీ మీరన్న ప్రకారమే ఈ 8 నెలల్లో ఎంతమంది మీద అగత్యాలు జరిగాయి సార్? పిఠాపురంలో జరగలేదా? హిందూపురంలో జరగలేదా? పోనీ పాయకరావుపేటలో జరగలేదా? ఇటువంటి సంఘటనలు జరిగితే ముందు ఇటువంటి సంఘటన జరిగినటువంటి మరుక్షణమే మా హోమ్ మినిస్టర్ శివంగి అక్కడ వెళ్ళిపోతాననేది టీడీపీ వాళ్ళు చెప్తారు. హోంమంత్రి అంటే ఒక శివంగా క్రియేట్ చేస్తున్నారు. గతంలో ఉన్నటువంటి హోంమంత్రులు ఎవరైనా స్పందించారా? ఈ కూటమి ప్రభుత్వంలో హోంమంత్రి స్పందించే తీరుకి అదే చెప్తున్నాను అని చెప్తారు, ఇదే చెప్తారు. నేను అదే చెప్తున్నాను. పాయకరావుపేట ఆవిడ నియోజకవర్గం, ఎస్ రాయవరంలో ఒక ఆడావిడిని రోడ్డుకి ఇచ్చి బట్టలేడు తీసుకొని కొడితే కూడా ఆవిడ పరామర్శించడానికి వెళ్ళిందా? స్పందించడం కాదు, మినిమం కూడా కన్సర్న్ లేదు. పోనీ అనకాపల్లిలో, ఆ జిల్లానే కదా ఆవిడ, అనకాపల్లి జిల్లాలో ఇంటికి వెళ్ళి మరి గొంతు కోసొస్తే ఆ పక్కన ఏదో ఫంక్షన్ జరిగితే ఆ ఫంక్షన్కి వెళ్ళింది కానీ వాళ్ళని కూడా మినిమం పరామర్శించకుండా వెళ్ళినటువంటి ఈ శివంగి గారికి మీరంటున్న ఈ హోమ్ మినిస్టర్ గారికి సాక్షాత్తు ముఖ్యమంత్రి నారా లోకేష్ గారికి అనేటువంటి వ్యాఖ్యలు చెప్పింది. అదే చెప్తున్నాను. ఇప్పుడు నేను చెప్తున్నటువంటి సిచ్యువేషన్ లో వాళ్ళే బాధితులు, నేను చెప్పిన మాటలు కాదు ఇవి, మళ్ళీ నేను చెప్పానని అనుకుంటారు బాధితులు. మీడియా ముందుకు వచ్చినటువంటి మాటలు, శ్రీకాకుళంలో హాస్టల్ లోపలికి వెళ్ళి మరి రేప్ చేసి మరి చంపేసినటువంటి సిచ్యువేషన్స్ ఇవన్నీ ఎక్కడ జరుగుతున్నాయి? ఆవిడ దగ్గరలో ఉన్నటువంటి నియోజకవర్గంలోనే కదా జరుగుతున్నాయి. ఇవాళ సుగాలి ప్రీతి అన్నారు, సుగాలి ప్రీతికి ఏం న్యాయం జరిగింది సార్? సుగాలి ప్రీతి విషయం ఎప్పుడు జరిగింది సార్? అది 2017లో జరిగినటువంటి సంఘటన. అప్పుడు వీళ్ళకి చేత కాకపోతే జగన్మోహన్ రెడ్డి గారు సిబిఐ ఎంక్వైరీ చేసి అక్కడ వాళ్ళకి పర్సనల్ గా ఫైనాన్షియల్ గా హెల్ప్ చేసి భూమి అనౌట్ చేసి మళ్ళీ ఒక గవర్నమెంట్ ఉద్యోగం ఇచ్చి వాళ్ళకి అండగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారి మేల అదే సుగాలి ప్రీతి పేరు వాడుకొని ఇవాళ మీరు పదవులు సంపాదించుకొని నిన్న సిబిఐ తోటి పిటిషన్ వేయించారు. ఏమని? వాళ్ళ తల్లిదండ్రులు వేసినటువంటి పిటిషన్ లో కంప్లీట్ ఇన్ఫర్మేషన్ స్పష్టత లేదు. విషయం జరిగింది 2017 ఎప్పుడు? అవును సార్, కానీ పవన్ కళ్యాణ్ గారు చెప్పేది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో జరిగిందని ఆయన పదే సుగాలి ప్రీతి విషయం బయట తీసుకొచ్చారు. చెప్పారు కదా సార్, కరెక్ట్ పాయింట్ చెప్పారు కదా. మరి ఇవాళ కూటమి ప్రభుత్వం ఉంది కదా, ఇప్పుడు వాళ్ళ తల్లిదండ్రులు మీరు న్యాయం చేయకపోగా వాళ్ళ తల్లిదండ్రులు ఒక పిటిషన్ వేయించుకుంటే సిబిఐతో పిటిషన్ వేయించారు. ఏది? ఈ పిటిషన్ ని కొట్టేయమని. కావాలంటే మీరు ఎంక్వైరీ చేసుకోండి. ఇప్పుడు చెప్పండి, సుగాలి ప్రీతి కేసును వాడుకొని ఆ బిడ్డ చావును వాడుకొని శవరాజకీయం చేసింది కూటమి ప్రభుత్వమా? వాళ్ళకి సిబిఐ ఎంక్వైరీ వేయించి డబ్బులు ఇచ్చి వాళ్ళ ఇంట్లో ఒక గవర్నమెంట్ ఉద్యోగం ఇచ్చి రాజకీయం చేసిన జగన్మోహన్ రెడ్డి గారు దాన్ని జనాలు కూడా ఆలోచించాలి. నిన్ననే వేసింది వాళ్ళు పిటిషన్ కూడా. సో ఇంత చిల్లర రాజకీయాలు చేసుకొని మీదికి వెళ్ళిపోయి నానా అబద్ధాలు ఆడేసి అది ఎన్ని రోజులు ఫలించదు సార్. డెఫినెట్ గా మీరు అన్నట్టుగా మళ్ళీ రాజకీయాలు ఇప్పుడు కానీ సడన్ గా ఎలక్షన్స్ వస్తే విత్ బెస్ట్ మెజారిటీ తోటి గెలిచేది మాత్రం వైఎస్ఆర్సీపీ పార్టీ.